తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. మై డియర్ మాస్టర్స్, ఒక ప్రశ్న అడుగుతున్నారు. సానుభూతికి, ప్రేమకు, జాలికి తేడా తెలపండి అని. ముందుగా సానుభూతి చూద్దాం. సానుభూతి ఎప్పుడు కలుగుతుంది మన లోపల? సానుభూతి వాళ్ళు మనవాళ్ళు అనుకున్నప్పుడు, మన ఆదర్శాలకు దగ్గరగా ఉన్నప్పుడు మనం వాళ్ళ మీద సానుభూతి చూపిస్తాం. మన కులం అనుకున్నప్పుడు, లేకపోతే మన వర్గం అనుకున్నప్పుడు, లేకపోతే మన ఆధ్యాత్మిక సొసైటీ అనుకున్నప్పుడు వాళ్ళ మీద సానుభూతి చూపిస్తాం. ఎప్పుడైతే దానికి వాళ్ళు ఏమాత్రం వ్యతిరేకంగా ఉన్నారని తెలిసినా వెంటనే ఆ సానుభూతి కాస్త ద్వేషంగా మారిపోతుంది. చూడండి, రెండు కోణాలు సానుభూతి. సానుభూతి నీకు నచ్చినట్లు ఉంటే సానుభూతి, నీకు నచ్చనట్లు ఉంటే ద్వేషం. అందుకే ఒక సంస్థలో ఉండే వాళ్ళందరూ చాలా ఒకరి పట్ల ఒకరు చాలా సానుభూతిగా ఉంటారు. వాడు చేసిన దాన్ని అంతటికి వీళ్ళు సహకరిస్తుంటారు, సానుభూతి చూపిస్తుంటారు. కానీ వాడు వీళ్ళకి నచ్చని పని వాళ్ళ గురువుకు కాకుండా వేరే గురువు వైపు వెళ్ళాడని తెలిసిందో వెంటనే వాడిని వ్యతిరేకిస్తారు. అంటే వాడిలో ఉన్న సానుభూతి ఏంగా మారిపోతుంది? ద్వేషంగా మారిపోతుంది. కనుక సానుభూతి అన్నది ఎప్పుడూ కూడా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వాళ్ళ యొక్క ధర్మ స్థితిని గమనిస్తూ కనుక ఇస్తే అది సానుభూతిలాగే ఉంటుంది. లేకపోతే సానుభూతి ద్వేషం అయిపోతుంది. కనుక ఈ రెండు కోణాల్లో మీరు చూసుకోవాలి. మీరు ఎటువైపు వెళ్తున్నారో మీరు చెక్ చేసుకోండి. మీరు ఒకరిని తిడుతున్నా, లేకపోతే మీ సంస్థకు సంబంధించిన వ్యక్తులని తిడుతున్నా మీకు దాని మీద అనిపిస్తుంది. అందుకని ఈ సొసైటీలో ఉన్న వాళ్ళని కానీ, లేదంటే పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఏమంటారంటే సానుభూతి పరుడు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, తెలుగుదేశంలో ఉన్నవాడు కాంగ్రెస్లోకి వెళ్ళాడు అనుకోండి. వాడు కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళకు ఓటేయరు, విధానాలు నచ్చవు, కానీ సానుభూతి చూపిస్తారు, సానుభూతి పరుడు అంటారు ఆయన. సో అంటే వాళ్ళ పట్ల మనం వ్యతిరేకత లేకుండా ఉండడం సానుభూతి అంటే. కానీ వాళ్ళు ఎప్పుడైతే మీకు నచ్చినట్లు ఉన్నారో అప్పుడు ఆటోమేటిక్ వ్యతిరేకత వస్తుంది, మీ సానుభూతి అంతా ఎగిరిపోద్ది, అక్కడ ద్వేషం స్టార్ట్ అవుతుంది. అందుకని సానుభూతికి ద్వేషానికి మధ్యలో మీరుంటారు. ఎడమవైపు వెళ్తేనేమో ద్వేషం ఉంటుంది, అంటే ఒకవైపు వెళ్తే ద్వేషం ఉంటుంది, ఒకవైపు వెళ్తే సానుభూతి ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో మీ సానుభూతి కాస్త ద్వేషంగా మారిపోతుంది. కనుక మీరు ఎవరి మీద ఏం చూపిస్తున్నారో మీరు చూసుకోవాలి. ఇక రెండోది జాలి. ఇది కూడా ఒక అద్భుతమైన లక్షణం, హృదయంలో ఉంటుంది. ఈ జాలి మనం అవతల వాళ్ళని చూపిస్తుంటాం. అవతల వాళ్ళు మనకన్నా ఉన్నతంగా ఉంటే మీరు జాలి చూపించరు. లేదా మీరు కోరుకున్నట్లుగా, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక భిక్షగాడికి డబ్బులు వేస్తారు. ఆ భిక్షగాడు చక్కగా టక్ చేసుకొని, టై కట్టుకొని అందంగా ఉన్నాడు అనుకోండి, మీరు డబ్బులు వేస్తారా? ఒక బెగ్గర మీ దగ్గరకు వచ్చినప్పుడు బెగ్గర ఎలా ఉండాలి మన దృష్టిలో? మనం జాలి పుట్టేటట్లు ఉండాలి. అంటే మన జాలి ఇవ్వడానికి కూడా మనం అవతల వాళ్ళలో క్వాలిఫికేషన్స్ ఎత్తుక్కుంటాం. ఎంత ఎంత విచిత్రమో చూడండి. ఒక భిక్షగాడు టక్ చేసుకొని నీట్గా బట్టలు వేసుకొని వస్తే మీరు యాక్సెప్ట్ చేయరు. మీ జాలి మాయమైపోద్ది. జాలి మాయమైపోయి దాని ప్లేస్లో ఏమొస్తుందో తెలుసా? జెలసీ వస్తుంది మీకు. జెలసీ. అబ్బా, భిక్షగాడికి ఎంత స్టైలా, వీడికి మనం డబ్బులు వేయాలా అంటారు. చూసారండి ఎంత విచిత్రం మన మనసు. కనుక మీ లోపల జాలి భగవంతుడు ఇచ్చిన ఒక దివ్య లక్షణము. తర్వాత సానుభూతి అన్నది ఒక గొప్ప దివ్య లక్షణము. ప్రేమ అన్నది ఒక మధురమైన లక్షణాలు. ఇవి ఏమవుతాయి అంటే వాటికి మీరు హృదయంలో ఉంటాయి, వాటికి మనసుని జోడించినప్పుడు అవి మైనస్లోకి వెళ్ళిపోతాయి. అంటే మీ లోపల ఉన్న సానుభూతిలాగా ప్రకటించండి, యాజ్ ఇట్ ఈజ్గా. అవతలోడు ఎలా ఉంటే మీకెందుకు? మీరు వాడి విధానం నచ్చింది, సానుభూతి చూపించండి అంతే. మిగతా యాక్టివిటీస్ మీకు సంబంధం లేదు. అదేవిధంగా జాలి. మీరు ఒక భిక్షగాడి మీదో, మీకన్నా కింది మానవుల మీదో జాలి పడ్డారు, ఒక అంగవికలుడి పట్ల జాలి పడ్డప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంటి దగ్గర ఒక అంగవికలుడు ఉన్నాడు. మా ఇంట్లో మాకు సంబంధించిన ఒక ఆమె ఉండేది. ఆమె పట్ల జాలిపడి వెళ్ళి ఆడికి అన్నం పెడుతుండేది. ఒకరోజు వాడి అన్నం తినేసి వచ్చి ఏదో గొడవ పడతా మా బంధువులు ఆమెను తిట్టేటప్పటికి ఆమె జాలి మాయమైపోయింది. ఆ రోజు నుంచి వాడికి శాపనార్థాలు పెడుతుంది. నిన్ను అనవసరంగా పామును పెంచి పోషించానని ఇంకా ఎన్నెన్నో తిడతాం మొదలుపెట్టింది. అంటే ఏంటి? మనం జాలి చూపించే వాళ్ళు జీవితకాలం మనకి ఊడిగం చేయాలని మనం కోరుకుంటాం, లేదా జీవితకాలం మన పట్ల కృతజ్ఞత ఉండాలని కోరుకుంటాం. ఎట్లా కుదురుద్దండి అది? అందుకని మీ జాలి ఒక బూటకం, మీ సానుభూతి ఒక బూటకం, మీ ప్రేమ ఒక నాటకం. ఎప్పుడు? మీరు మనసుతో ఉన్నప్పుడు. అదే హృదయంతో ఉండండి. మీ ప్రేమ ఒక అద్భుతం, మీ జాలి ఒక మహాద్భుతం, మీ సానుభూతి ఇంకా అద్భుతం. చూసారండి? కనుక దయచేసి మీరు ఈ వ్యత్యాసాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు సానుభూతి చూపించేటప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా సరే చూపించండి.
మీరు జాలి చూపించేటప్పుడు వాళ్ళ దగ్గర ఎక్స్పెక్టేషన్ తీసేయండి. వాళ్ళ రూపాలు మీకు అనవసరం. ఒక గుడ్డివాడు వస్తేనే మీరు డబ్బులు వేస్తారు. అంత అన్ని అవయవాలు చక్కగా ఉన్నాడు వస్తే మీరు డబ్బులు వేస్తారా? ఏమంటారు? అన్నీ బాగున్నాయి అడుక్కుంటావు ఎందుకు అంటారు. వాడి క్లాస్ పీకుతారు. అంటే మీరు ఇచ్చే రూపాయి కోసం వాడు కాళ్ళు కోసేసుకోవాలి, కళ్ళు పొడి చేసుకోవాలి. ఆ భిక్షగాడి యొక్క లక్షణాలన్నీ మనం ప్రింట్ అయిపోయింది మన మైండ్లో. అది మన గొప్ప జాలి. కనుక ఇది జాలి కాదు, దొంగ జాలి. ఒకవేళ వాడు నీకన్నా అందంగా ఉన్నాడు అనుకో, నువ్వు భరించలేవు. అహంకారంగా, అసూయగా మారిపోతుంది. నీ యొక్క సానుభూతి నీ యొక్క మనసుతో కలిస్తే అహంగా మారిపోతుంది, ద్వేషంగా మారిపోతుంది. అదే మీ జాలి మీ మనసుతో కలిస్తే, అంటే మీ మీ యొక్క లక్షణాలతో కలిస్తే అది కాస్త అసూయగా మారుతుంది. మీ పనిమే ఉంది, మీరు దానికి బట్టలు ఇస్తూ ఉంటారు, ఏదో చిరిగిపోయిన చీరలో అవి వేస్తుంటారు. అది చిరిగిపోయిన కట్టుకొని అలా ముసుకేసుకొని తిరుగుతుంటే మీరు ఎంతో జాలి చూపిస్తుంటారు. ఎంత జాలో, ఎక్కడ లేని జాలి వస్తుంటుంది. అదే పనమ్మాయి ఒకరోజు అందంగా తయారయ్యి మంచి బట్టలు కట్టుకొని నగలు పెట్టుకొని పెళ్ళికి వచ్చింది అనుకోండి, ఇక మీరు తట్టుకోలేరు. అవునా కదా? కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనలో ఉన్న జాలిని జాలిలాగే ఉంచుదాం. దాన్ని అసూయగా మార్చకూడదు. అవును, తను అలా ఉండకూడదా? తన పనేమైతే అయితే మాత్రం అట్లా వేసుకోకూడదా? అయితే తను కూడా ఒక ఆత్మే కదా, తను కూడా ఒక దివ్యమైన స్వరూపమే కదా అన్న జ్ఞానం ఏ రోజైతే వస్తుందో అప్పుడు జాలి జాలిలాగా ఉంటుంది, అసూయ అసూయలాగా ఉంటుంది. ఇక మూడోది ప్రేమ. చాలా అద్భుతమైన లక్షణం. హృదయం అంతా పరిమళం. అది హృదయ పరిమళం ఏంటంటే ప్రేమే. ప్రతి మనిషిలో ఉంటుంది ఇది. కానీ ఆ ప్రేమ ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్కి జోడయిందో అది కాస్త ద్వేషంగా మారిపోతుంది, కోపంగా మారిపోతుంది, జల్సీగా మారిపోతుంది, క్రోధంగా మారిపోతుంది. క్రోధం అనమాట. ఎందుకంటే మీరు ప్రేమించే వాళ్ళు ఎప్పుడు ఇలాగ ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. కనుక దయచేసి మీ ప్రేమను ప్రేమగా ప్రజెంట్ చేయండి. వాళ్ళు ఎలా ఉన్నా మీకు అనవసరం, వాళ్ళు ఏ రూపంలో ఉన్నా మీకు అనవసరం, వాళ్ళు ఎట్లా చెప్పుకున్నా మీకు అనవసరం, వాళ్ళు మిమ్మల్ని విమర్శించడం మీకు అనవసరం. మీకు ప్రేమించడమే తెలుసు. ఎందుకంటే మీది హృదయం అయినప్పుడు. మనసుతో కనెక్ట్ అయిపోతే ఇంకా అసూయలు, ద్వేషాలు ఇవన్నీ వచ్చేస్తాయి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ మూడు అద్భుతమైన లక్షణాలు భగవంతుడు ఇచ్చిన హృదయంలో ఉన్న ఎలిమెంట్స్ ఇవి. ఈ పరిమళంలాగా ఫోకస్ చేయాలి బయటికి. దానికి వేరే దాన్ని మిక్స్ చేస్తే వేరేగా మారిపోతుంది. ప్రేమ కాస్త ద్వేషం అవుతుంది, జాలి కాస్త అసూయ అవుతుంది, సానుభూతి కాస్త ఏమవుతుంది చెప్పండి మీరు? ఎంత భయంకరమైన రూపాల్లోకి మారిపోతాయి అవి. వీటన్నిటికీ మూలం మీ ఎక్స్పెక్టేషన్స్. కనుక ఈ మూడు లక్షణాలు మీరు అందరి మీద ప్రజెంట్ చేస్తూ వెళ్ళండి. అవి ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ తీయండి. మీ లక్షణం కాబట్టి మీరు ప్రజెంట్ చేస్తున్నారు. ఒక గులాబీ పువ్వు తన పరిమళం ఇస్తుంది. అది భిక్షగాడికి ఇస్తుంది, కోటీశ్వరికి ఇస్తుంది, కుక్కకి ఇస్తుంది, ముష్టోడికి ఇస్తుంది, మోటోడికి కూడా ఇస్తుంది. తెలుగులో సామెత ఉంది, మోటోడికి మొగలు పువ్వు ఇస్తే అని. నీకెందుకంట? మొగలు పువ్వు ఇవ్వు, వాడు ఎక్కడ పెట్టుకుంటే నీకెందుకు? మనం మొగల పువ్వు ఇవ్వాలంతే. అంటే మోటోడికి మొగల పువ్వును పరిచయం చేస్తున్నాం, అది మన గొప్ప. ఒక మోటోడికి మొగల పువ్వును ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? వాడు ఎక్కడో పెడతాడు, దాన్ని తీసుకెళ్ళి అంటారు. ఇవ్వు, వాడు ఎక్కడ పెడితే నీకెలా, మనకెందుకు? మనం ఇవ్వాలనుకున్నాం, ఇచ్చేయాలంతే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా చేస్తే ఇవి సహజమైన పరిమళాలు అద్భుతంగా మీ మనోతలం నుంచి, హృదయతలం నుంచి మనోతలంకి వచ్చి, మనోతలం నుంచి విశ్వానికి వచ్చి, విశ్వంలో ఉన్న అందరికీ అందుతాయి. అప్పుడు మీరు ఒక గొప్ప యోగీశ్వరులుగా గుర్తించబడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.